హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారానికి ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతం ఏ విధంగా అయితే చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి విని ఆచరించండి. చాలా ఈజీ అండి. ఈ మార్గశిరంలో ఏంటంటే గురువారం మన లక్ష్మీ పూజ చేసుకోవటం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో గురువారాలకైతే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఈ మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు అయితే మనకు చెప్తున్నాయండి. ఏ స్త్రీ అయినా సరే మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రం చేసి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏంటంటే ఆరోగ్యము, కుటుంబం నందు సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అని అర్థం అండి. సో ఈ లక్ష్మీ వారం వ్రతం అనేది ఆ పూజా విధానం చాలా ఈజీ అండి. ఏంటంటే ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని ఇంటి గుమ్మం నందు తులసి కోట వద్ద పూజా మందిరం నందు ఆవు నేతితో దీపాలను పెట్టాలండి. ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి దాని మీద కొత్త ధాన్యం పోయాలండి. ఇలా పోసి లక్ష్మీదేవిని కొంచెం అంటే ధాన్యాన్ని కొలిచే ఉంటుంది కదండి, కొంచెం ఆ రూపంలో స్థాపన చేసుకోవాలండి. అనంతరం పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలండి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలండి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి అష్టోత్తర శతనామాలతో అర్పించాలండి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలండి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంగళహారతులు ఇస్తే సరిపోతుందండి. అదే ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతం అండి. సో ఇది ఈ పూజా విధానం చాలా ఈజీ కదండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ విని ఈజీగా ఆచరించండి. సో ఈ మార్గశిర లక్ష్మీ వారానికి ఏ నైవేద్యాలు వండుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.